గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మా మమ్మీ డాడీ అయితే వచ్చేస్తున్నారండి ఇవాళ బెంగళూరుకి. అందుకనేసి చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. అంతే కదా, ఎవరైనా చాలా హ్యాపీగానే ఉంటారు. పేరెంట్స్ వచ్చారంటే అది కూడా ఇలా వాళ్ళ దగ్గరే ఉండి ఉండి సడన్గా వచ్చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వస్తూనే చూస్తున్నారు కదా కన్నయ్యని ఎంత బాగా ముద్దాడిస్తున్నారో మమ్మీ డాడీ ఇద్దరు కూడా. సో వచ్చేసారన్నమాట. అమ్మ నాన్న వచ్చిన వెంటనే ఇంకా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక పార్కులోకి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నామండి బాబుని. అలాగే అప్పుడు కొంచెం వెదర్ బాగాలేకుండా ఈ తుఫాన్ లాంటిదంతా వచ్చింది కదా, అదన్నమాట అప్పుడు తీసుకున్న వ్లాగ్. ఇదంతా కూడా ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే ఇంత లేట్ అవుతుంది. మీకు తెలిసిందే కదా, బాబు ఉన్నాడు కాబట్టి నాకు టైం అస్సలు ఏమాత్రం కూడా కుదరట్లేదండి. అందుకనేసి చాలా లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ అయితే కనుక. ప్రతిదీ షూట్ చేసి పెట్టుకుంటున్నా, బట్ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా వాళ్ళ డాడీని అలాగే తాతయ్యని ఇద్దరిని పిలుస్తున్నాడు అన్నమాట. ఇంకా డాడీ వాళ్ళు కూడా ఓకే షటిల్ ఆడదాము అని చెప్పేసి కిందికైతే వెళ్ళిపోతున్నాము. సో గైస్, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా లైఫ్లో ఏమేమి జరుగుతూ ఉంటాయో ప్రతిదీ కూడా నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక్కడ ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నేనైతే కాస్త నా గురించి చెప్పుకుందామని అయితే అనుకుంటున్నాను. ఏం లేదండి, నాకైతే ఒక చిన్న బాబు ఉన్నాడు, చూస్తున్నారు కదా, వాడే అన్నమాట బాబు. వాడిని చూసుకోవడమే ఉంటుందన్నమాట నా వర్క్ అంతా కూడా. సో తనతో నేను నా లైఫ్ ఎలా స్పెండ్ చేస్తూ ఉన్నా, ప్రతిదీ నా డే ఎలా ఉంటుంది అన్నీ కూడా నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేసుకుంటూ ఉంటానండి ప్రతిదీ. సో మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ మధ్య చాలా వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి, చాలా బాధగా ఉందండి. వీడియో అంటే ఎంత కష్టం ఉంటుందో మీకు అస్సలు తెలీదు. అది షూట్ చేసుకొని ఎడిట్ చేసి దాన్ని మరి అప్లోడ్ చేసి పెట్టే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది ఎంత కష్టం ఉంటుందో అనేది. సో మీరందరూ ఆ కష్టాన్ని గుర్తించండి, కాస్త గుర్తించి ఫుల్ వీడియో అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఏమవుతుందంటే నాకు వాచ్ అవర్ అనేది వస్తుంది. సబ్స్క్రైబర్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, వస్తూనే ఉన్నారు. ఏమ్మా ఎంతసేపు జర్నీ చేసినావు? గోరింట్ల నుంచి బెంగళూరుకి రావడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడతా ఉంది. అది కూడా మా డాడీ వాళ్ళ బైక్లోనే వచ్చేసినారు. సో అమ్మ వాళ్ళైతే వచ్చేస్తారు బెంగళూరు చింటూని చూడ్డానికి మెయిన్లీ కదా అమ్మ. దేవాంశని చూడ్డానికా మమ్మల్ని చూడ్డానికా? అందరికీ. ఓకే ఓకే. ఇక్కడ బాగా పూల చెట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొంచెం వీడియో తీస్తున్నాను. అమ్మ సారీ బాగుంది కదా. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మని అక్కడ ఉయ్యాల్లో కూర్చొని స్వింగ్లో కూర్చొని ఆడతాను అనేసి వెళ్ళింది. అమ్మకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదంట. అంటే మా అమ్మ అందరిలో చిన్నదన్నమాట. మా మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళలో అందరిలోనూ చిన్న అమ్మాయి అన్నమాట. అందుకనేసి చాలా అల్లారు ముద్దుగా పెంచారంట వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా. నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని. ఇంకా ఉగాది అలా వచ్చిందంటే ఎప్పుడు ఆ ఉయ్యాల మీదనే ఉండేవాళ్ళము అని చెప్పేసి అమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. ఇంకా ఇక్కడ కన్నయ్యని తీసుకొని కూడా కూర్చోబెట్టుకొని ఇలా ఆడిస్తుంది. బాబు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే, అఫ్కోర్స్ చిన్నపిల్లలకి మన అమ్మ నాన్న అంటే ఎవరికైనా చాలా ఇష్టంగానే ఉంటారు కదా. మా వాడికైతే చాలా ఇష్టం. గోరెంట్లలో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చి బాగా మంచిగా చూసుకొని కొద్దిసేపు ఆడిచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అలా లేదు కదా, బెంగళూరులో మన ఫ్లాట్లో మనమే ఉండాలి, ఎవరూ తెలియదు, కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అవ్వరు కూడా. మన ఫ్లాట్లో మనం మాత్రమే ఉండాలి కాబట్టి చాలా ఇబ్బంది అన్నమాట, ఎవరు అంత తెలియదు. సో ఇక్కడ మమ్మీ డాడీ వచ్చేసరికి సడన్గా అరే వచ్చేసారా వీళ్ళు అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు బాబు. ప్రతిసారి హాయ్ అని చెప్తూనే ఉన్నాడు ఇక మమ్మీ డాడీ వచ్చినారు అని చెప్పేసి. ఇంకా అమ్మ నాన్న కూడా ఓకే హాయ్ చెప్పు అనేసి చెప్పిస్తున్నారన్నమాట బాబుకి. నేనైతే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకొక వర్క్ కూడా ఉండింది, అంటే మా తమ్ముడిది గ్రాడ్యుయేషన్ డే ఉండింది, అందుకనేసి వచ్చారన్నమాట.
ఆ రోజు వచ్చేసారు. ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే మంచిగా ఆడుకున్నారు. కొద్దిసేపు షటిల్ ఆడారు. నాన్న అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా. అలాగే కొంచెం ఎనర్జీ అనేది లాస్ అయి ఉంటుంది కదా! అది కొంచెం రీఫిల్ చేసుకోవడానికి ఇంకా తెలిసిందే కదా పాత సబ్స్క్రైబర్స్‌కి అయితే ఇక్కడ హల్వాయి స్వీట్స్ అండ్ స్నాక్స్ అనేది ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళిపోయామన్నమాట. దానికి 2 డేస్ ముందరే మేమైతే ఒక ఐటెమ్ అయితే తిన్నామండి. చాలా బాగుండిందన్నమాట. అది అమ్మ వాళ్ళకి కూడా తినిపిద్దాము అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్ళాము. నా హెయిర్ అయితే అసలు ఎంత మెస్సీగా ఉందంటే యాక్చువల్లీ జడ కూడా దువ్వుకోలేదండి. అందుకనే ప్రతిసారి అలా జడ ఇలా అనుకుంటూ ఉన్నాను. చాలా మెస్సీగా ఉంది. అమ్మ వాళ్ళు వస్తున్నారనే హ్యాపీనెస్‌ను అసలు జడ కూడా వేసుకోకుండా డైరెక్ట్ అలానే కిందికెళ్ళిపోయాను. సో, ఇక్కడ స్వీట్స్ అన్నీ చూపిస్తున్నా కదా! అక్కడ వాళ్ళ స్పెషల్స్ అన్నమాట ప్రతిదీ. అందులో నాకు చాలా ఇష్టమైనదైతే ఒకే ఒక ఐటెమ్ అది నేను చూపిస్తాను చూడండి. లాస్ట్‌లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! అది చాలా బావుంటుందన్నమాట. టేస్ట్ ఒకలాగా బ్రెడ్ అనేది కూడా వచ్చింటుంది. అందులోకి కోవా అనేది ఉంటుంది. ఇక్కడ లాస్ట్ చూపిస్తున్నా కదా! ఈ స్వీటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా దాన్ని తింటూనే ఉంటాను. అంత ఇష్టం. ఇంకా ఇక్కడ మమ్మీ అలాగే హస్బెండ్, కన్నయ్య ముగ్గురు కూడా నిలబడుకొని ఉన్నారు. ఇక ఇక్కడ పార్సల్ అయితే తెచ్చేసుకున్నాము. అది ఏం తెచ్చుకున్నామనంటే చోలే భటూరి అనేసి చాలా బాగుంటుందన్నమాట. ఇది సౌత్ నార్త్ వాల్ సైడ్ ఇదంతా కూడా చాలా ఫేమస్. అంటే మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో అట్లనే ఉంటుంది. చాలా బాగుండిందన్నమాట టేస్ట్. అందుకనే తీసుకొని వచ్చి అమ్మ వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దామనేసి తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ మొత్తం అంతా కూడా నేను ఓపెన్ చేస్తున్నా. అసలు చాలా కాలుతూ ఉండిందండి. వేడి వేడిగా అప్పటికప్పుడు చేసి ఇస్తారు మనకి వాళ్ళు. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇక మొత్తం అంతా కూడా సర్వ్ చేసేసి అమ్మ వాళ్ళకైతే ఇచ్చేసానండి. అదే ఇక్కడ చెప్తున్నా, నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ తీసుకొనొచ్చాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం టీవీ సౌండ్ అంతా వస్తుంది కాబట్టి అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడ మనకు ఆనియన్స్ అవన్నీ కూడా ఇచ్చారండి. చాలా బాగుండింది టేస్ట్ అయితే. అమ్మ వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. అమ్మ తినింది. నాన్న అంత ఎక్కువ ప్రిఫర్ చెయ్యరు ఇలాంటివన్నీ కూడా. బయట ఫుడ్ అస్సలు అంత ప్రిఫర్ చెయ్యరు. ఓన్లీ హోమ్లీ ఫుడ్ మాత్రమే ఇష్టపడతారు. సో, ఇక ఆ రోజు నైట్ ఏంటంటే ఇక నాన్ వెజ్ తెచ్చేసుకున్నాము. చికెన్ ముద్ద ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా! అందుకనేసి ముద్ద చికెన్ 2 కూడా ఆ రోజు నైట్ చేసుకొనేసి తినేసామండి. అంతే. చాలా బాగుండిందన్నమాట టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ముద్ద చికెన్ అనేది చాలా బాగుంటుంది. సో, ఇవన్నమాట చోలే భటూరి మేము తెచ్చుకుంది. ఇది నార్త్ వాళ్ళ సైడ్ ఫేమస్ అని అంటే సో, ఇలా మొత్తం మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే లైట్గా ఇలా షూట్ చేశాను. సో, ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగే మా అమ్మ వాళ్ళు మార్నింగే వెళ్ళిపోతాము అని అన్నారు. బట్ ఏంటంటే ఆ చలికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అందుకనేసి మార్నింగ్ లేవగానే ఇక టీ పెట్టేస్తానండి నేనైతే. మోస్ట్లీ ఎప్పుడు తాగము. ఎవరన్నా ఇలా వచ్చినప్పుడు మాత్రమే తాగుతాము. డైలీ అయితే మేము కాఫీ, టీ ఇలాంటివి అయితే ప్రిఫర్ చెయ్యము. మా ఇంట్లో అయితే ఎందుకో ఇష్టం లేదన్నమాట. ఎవరన్నా వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ చేస్తాము. లేదంటే మేమున్నప్పుడైతే అసలు అంతగా ప్రిఫర్ చెయ్యము. సో, టీ తాగేసిన తర్వాత ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని నాన్ వెజ్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాము ఆ రోజు కూడా. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. డైలీ అయితే ఉండరు కదా మన దగ్గర. అందుకనేసి నాన్ వెజ్జే చేద్దాము అని చెప్పేసి నాన్ వెజ్ మటన్ అయితే తెప్పిచ్చేసామండి. సో, అది కూడా చేశాను. అది కూడా నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. బాగుందమ్మా టీ? బాగుంది. సో, మా బ్రేక్‌ఫాస్ట్ కూడా మార్నింగ్ అయితే ఇలా హెవీగానే అయిపోయిందన్నమాట. ఇక చూస్తున్నారు కదా! ఇక్కడ ఆనియన్స్, లెమన్, దోసకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇక అలాగే వేడి వేడిగా ముద్ద చూస్తున్నారు కదా! ఎలా పొగలొస్తున్నాయో బాగా ఆ క్లైమేట్‌కి ఎంత బావుండిందంటే ముద్ద అండ్ మటన్. ముద్దనే ఎక్కువ తింటారు మా డ్యాడీ. ఎందుకంటే అది హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి అందులో రాగి పౌడర్ అదంతా మిక్స్ చేస్తాం కదా! సో, ఇలా మటన్ కూడా తెచ్చేశారు. ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే ముద్దలో బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనేసి నాన్నకి బాగా ఇష్టం. ఏదైనా వాళ్ళకి నచ్చింది చేస్తేనే కదా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చింది చేసుకుంటాం. అదే మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మనకు కూడా వాళ్ళకి నచ్చింది పెట్టొచ్చు అనేసి. ఇంక ఇక్కడ కన్నయ్యని చూస్తున్నారు కదా! ఒక దోసకాయ మొత్తం తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు బాబు అయితే. కూర్చొని ఇంకా ఆడుతూ ఉన్నాడన్నమాట వాడు.
వాడికి చాలా హ్యాపీ అయిపోయిందండి అమ్మ నాన్న వచ్చేసరికి. అంటే అక్కడ గోరెంట్లలో ఉన్నప్పుడు ఏంటంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ వాళ్ళకి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసేవాళ్ళు. బట్ ఇక్కడ అలా కుదరదు కదా, అదే నాకు చాలా బాధ అయిపోతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎవరు ఉండరు, మన ఫ్లాట్‌లో మనం మాత్రమే ఉండాలి. అది చాలా పెద్ద సిక్‌నెస్ లాగా అయిపోతుంది. అక్కడ ఏంటంటే కొంచెం పల్లె వాతావరణము. అది టౌన్ బట్ అయినా కూడా మంచిగా చుట్టుపక్కల అంతా ఉన్నారు. బాగా మాట్లాడించేవాళ్ళు. అలా ఎవరన్నా మనకి ఇద్దరు, ముగ్గురు మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటేనే కదండీ ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అలా లేరు. అదే ఒక చిన్న బాధ. ఇక మిగతాదంతా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బావుంది. సో చూస్తున్నారు కదా, అలా కన్నయ్య మనం ప్లేట్‌లో పెట్టినా సరే అవి తీసుకొని తింటూనే ఉంటాడన్నమాట. వాడికి ఆ కీర అంటే బాగా ఇష్టము. ఏదైతే హెల్తీగా ఉంటుందో అది మాత్రం చాలా బాగా తింటాడు బాబు. ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తింటాడు. ఇంకా ఇక్కడ డ్యాడీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. నాన్న, అమ్మ ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ రోజు. బాబుని అలా వదిలేసి వెళ్ళాలి అని అంటే చాలా బాధగా ఉంది అనేసి సడన్గా ఎమోషనల్ అయిపోయారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ ఎమోషనల్ అవుతుందని తెలుసు. బట్ ఏంటంటే సడన్గా డ్యాడీనే ఎమోషనల్ అయిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. వాళ్ళ ముందర నేను కూడా ఏడిస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించేస్తుంది వాళ్ళకు. సో అందుకనేసి నేనైతే మమ్మీ డాడీ ముందర అస్సలు ఏడవని కూడా ఏడవలేదు. బట్ ఇక్కడ నా ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా. వాళ్ళకి దూరంగా ఉండడం అంటే చాలా పెయిన్ఫుల్ అండి. అదైతే నిజంగా బాగా అలవాటైపోయి అక్కడే ఉండి ఉండి సడన్గా ఇలా వచ్చేసరికి చాలా బాధగా ఉంది. ఇంకా మమ్మీ డాడీని ఓన్లీ వీడియో కాల్స్లో మాత్రమే చూడాలి. ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. అందుకనేసి చాలా బాధేసింది. ఇంకా అమ్మని చూస్తున్నారా ఫుల్ బాధపడిపోయింది. చెప్తుందన్నమాట, చాలా దూరం అయిపోయారు మీరు ఇప్పుడు మాకు అనేసి చెప్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించినాయి అన్నమాట ఆ మాటలన్నీ కూడా నాకు. ఏం చేద్దాం తప్పదు, ఇంకా జాబ్ ఇలా అంతా ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కదా. మమ్మీ డాడీని అయితే బాగా మిస్ అవుతున్నాము మేమైతే. సో ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే ఇక్కడే వాళ్ళ పిన్ని, బాబాయ్ అలాగే మామ అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి కన్నయ్య అయితే హ్యాపీ ఇప్పుడు కొంచెం. ఇంకా ఇక్కడ స్పెట్స్ తీసుకొని చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నాడు బాబు. మంచిగా ఆడుకుంటాడు కన్నయ్య, అదొక హ్యాపీ థింగ్. బట్ ఏంటంటే అలానే చాలా ఇరిటేట్ కూడా చేస్తాడండి ఒక్కొక్కసారి. అమ్మ ఆ ఇరిటేషన్ లెవెల్స్ తట్టుకుంటే నాకు ఏడుపు వచ్చేది ఒకటే తక్కువ. అలా ఉంటుందన్నమాట, కన్నయ్యతో మామూలుగా ఉండదు. సో ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నామని చెప్పి ఒక పక్క ఏడుస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఇంకా ఇక్కడ డాడీ సడన్గా అమ్మ ఎక్కువగా ఏడుస్తుంది అని చెప్పేసి స్పెక్ట్స్ అలా పెట్టేసి బాబుకి డ్యాన్స్ అయితే చేయిస్తున్నారు. వాడైతే డ్యాన్స్ చేస్తున్నాడు అన్నమాట. అంటే మా బంజారా సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఈ మధ్య వాడికి ఫుల్ అడిక్షన్ అయిపోతున్నాయి. అవి టీవీలో పెట్టేసామంటే చాలు ఫుల్గా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. అలా చేతులు చూస్తున్నారు కదా ఎలా ఊపుతున్నారు. నేను వాళ్ళ డాడీ ఇద్దరం కూడా నాన్ డాన్సర్స్. బట్ కన్నయ్య అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తాడు. ఇంకా అమ్మ ఇక్కడ బాయ్ చెప్పిస్తుంది కన్నయ్యతో, బాయ్ చెప్పు నాన్న ఇలా మేము వెళ్తున్నాము అనేసి చెప్పిస్తుంది అన్నమాట అమ్మ. సో ఇదే అండి మన వ్లాగ్ చూస్తున్నారు కదా. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. దేవాంశ్ వెళ్ళిపోతా అన్నారు ఇంకా అమ్మ వాళ్ళు. నిన్న వచ్చి ఈరోజు వెళ్ళిపోతా అన్నారు. అట్లా చెప్తారు కానీ ఉండరు గాయస్, వస్తారు వెళ్ళిపోతారు. 10 days ఉంటాం హాలిడేస్లో. వీళ్ళకి ట్రిప్ పోతాం ఇంటి నుంచి. బాయ్ అమ్మ, బాయ్ బాయ్ బాయ్. సో
ఇప్పుడండి అసలైన ఫైనల్ టాస్క్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఇప్పుడు కన్నయ్యని వదిలేసి మమ్మీ, డ్యాడీ ఎలా వెళ్తారు? మామూలుగా అక్కడ గోరెంట్లలో ఏంటంటే ఒకసారి వెళ్ళాలి అనంటే డ్యాడీ పిలుచుకొని వెళ్ళిపోయేవారు బైక్‌లో ఇంటికి. ఇక్కడ అలా కాదు కదా! వాడు నేను కూడా వెళ్తానేమో బైక్‌లో అనేసి అనుకుంటూ ఉన్నాడు. కూర్చున్నాడు బాబు ఇక. మమ్మీ, డ్యాడీనైతే అస్సలు వదలలేదు బాబు అస్సలు. నేను కూడా వెళ్తాను అన్నట్టుగా. అందుకనే వాళ్ళ బాబాయ్ కూడా బైక్ తీసి సరేరా మనం ఇందులో కూర్చొని ఇందులో వెళ్దామని చెప్పి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఫస్ట్ అయితే కొంచెం అలా బాయ్ చెప్తున్నాడు. మరి ఏంటంటే అరే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికే పోవాలి అని అయితే కన్నయ్య ఆతృతంగా చూస్తున్నాడన్నమాట, వెళ్ళాలి వెళ్ళాలి అనేసి. బట్ ఏంటంటే అమ్మ వాళ్ళు తీసుకెళ్ళడానికి కుదరదు కదా, అందుకని డాడీ ఏం చేశారంటే సరే రా నేను కూర్చోపెట్టుకుంటాను అని చెప్పేసి అలా కూర్చోపెట్టుకొని ఒక రైడ్ అయితే అట్లా వేపించుకొని వచ్చాడన్నమాట. ఇద్దరు చూస్తున్నారు కదా, ఇదే తంతు వాడిని అలా ఇచ్చేయడం మరి తీసుకోవడం, ఇచ్చేయడం తీసుకోవడం, అలా పాపం చాలా ఏడ్చాడండి బాబు అయితే. వాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళడానికి, బట్ ఏంటంటే నాన్నకి స్కూల్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి కుదరదు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఆ రోజు వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ మధ్య అది తుఫాన్ వచ్చింది కదండి, ఏదో ఫెంగల్ తుఫాన్ అని ఇక్కడే ఉండింటే ఆ రోజు వెళ్ళకుండా అలానే 5-6 డేస్ ఇరుక్కుపోయేవాళ్ళు అన్నమాట. ఆ రోజే వెళ్ళి చాలా మంచి పని చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డాడీ అయితే అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసారు బాబుని. నెక్స్ట్ ఇక వాళ్ళ బాబాయ్ అయితే తీసుకున్నారు, వెంట వెళ్ళిపోయారు. ఇంకా నాన్న వాళ్ళు ముందర, అలాగే వాళ్ళ బాబాయ్ కన్నయ్య ఇద్దరు వెనకాల, మేమైతే అలానే నడుచుకుంటూ వెళ్తున్నాము. పాపం కన్నయ్య అయితే ఆ రోజు ఎంతలా ఏడ్చాడో అసలు, వాళ్ళు వెళ్ళిపోయారనేసి. అంటే ఇంత చిన్న పిల్లలకి కూడా ఇంత బాగా అర్థమవుతుందా అనేసి నేను షాక్ అయ్యానన్నమాట ఆ రోజు. ఇంకా నాన్న చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తున్నారు. పేరెంట్స్ అంటే అంతే కదండి, ఎప్పుడు మనం ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు వాళ్ళు. ఇదో చూడండి, నేను రావాలా అనేసి వాడికి, అందుకనేసి వాళ్ళ బాబాయ్ కూడా ఇక బైక్ తీసుకున్నారు. సో ఇలా ఉంటుందండి, మన పేరెంట్స్ మన దగ్గర ఉంటే బాగుంటుంది, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇలా బాధగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ కలిగిందో నాకైతే షేర్ చేయండి గాయస్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇక మమ్మీ డాడీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా కన్నయ్యకి ఒక చాక్లెట్ తీయించుకొని ఏడుస్తూ ఉంటే పక్కనే హైమార్ట్ అనేసి ఉందండి, అందులో వెళ్ళి ఇంకా చాక్లెట్ తీసుకొని తినిపించుకొని వస్తున్నాను. అప్పుడు కొంచెం వాడి ఏడుపు తగ్గింది బాబుది. చిన్నపిల్లలంతే సడన్గా ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి డైవర్ట్ చేసామనుకోండి మర్చిపోతారు. సో ఇదన్నమాట గాయస్, చూసారు కదా వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నాకైతే చాలా ఎమోషనల్ అండి, ఇందులో చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు, అది నాకు మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ మరి రాగానే కన్నయ్య అయితే పడుకున్నాడండి. వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సోదిగా అయితే అస్సలు అనుకోవద్దండి, ఎందుకంటే నాకు ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే ఇందులో, అందుకనేసి నేనైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇంకో వ్లాగ్లో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.